న్యూస్ తిరుమల పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు టీటీడీపై సమీక్ష చేశారు. టీటీడీ అధికారులతో పద్మావతి అతిథి గృహంలో ముఖ్యమంత్రి రివ్యూ చేశారు. ఈ సమీక్షకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, వివిధ విభాగాల అధికారులు హాజరయ్యారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని చంద్రబాబు సూచించారు. అలాగే కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని స్ట్రిక్ట్గా చెప్పేశారు. అంతేకాదు తిరుమల ప్రశాంతతకు ఎక్కడ భంగం కలగకూడదని చెప్పారు. అలాగే ఏ విషయంలోనూ రాజీ పడొద్దని సూచించారు. తిరుమల కొండపై అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80% పైగా పెంచాలని ఆదేశించారు. తిరుమలలో భక్తుల సూచనలు, సలహాల మేరకే టీటీడీ పని చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. మరోవైపు లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెప్పడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగేలా అధికారులు జాగ్రత్త వహించాలని సూచించారు. అటు ఒక్క తిరుమలలోనే కాకుండా అన్ని దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకురావాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి సూచించారు చంద్రబాబు. ఇక ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా అత్యుత్తమ పదార్థాలు మాత్రమే వాడాలని స్పష్టం చేశారు. తిరుమల పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు టీటీడీపై సమీక్ష చేశారు. ఈ సమీక్షకి సంబంధించినటువంటి ఓవరాల్ అప్డేట్స్ మా రిపోర్టర్ దామోదర్ అందిస్తారు. దామోదర్, ఏమన్నా తిరుమలకు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించడానికి నిన్న తిరుమలకు చేరుకున్న సీఎం ఈ రోజు తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు టీటీడీ ఈవో, అదనపు ఈవో, అదేవిధంగా ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమీక్షలో ఆయన చాలా సీరియస్ గా తిరుమల పవిత్రతను దెబ్బతినకుండా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు పనిచేయాలని సూచించారు. దీంతో పాటు గతంలో ఏదైతే తిరుమలలో గోవింద నామాలే కాకుండా ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకలాపాలు కొంత కొనసాగాయి. ఇలాంటివి ఏ పార్టీదైనా చివరికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కానీ అటు కూటమికి సంబంధించిన వ్యవహారాలు కూడా ఇక్కడ నడవకూడదు, కేవలం గోవింద నామస్మరణ మాత్రమే ఖచ్చితంగా ఉండాలంటూ అధికారులను అదేవిధంగా అక్కడ ఉన్న విజిలెన్స్ సిబ్బందిని కూడా ఆదేశించారు. మరోవైపు భవిష్యత్తులో అంటే ఈసారి కొంత వర్షాలు తగ్గుముఖం పట్టడం వల్ల టీటీడీకి తిరుమలకు సంబంధించి నీటి సరఫరాకి ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే ముందు జాగ్రత్తగా తెలుగుగంగ నుంచి నీటిని తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు లడ్డూ ప్రసాదం కానీ అన్న ప్రసాద నాణ్యత ఏమాత్రం తగ్గకుండా భక్తులకు అందించాలి. ముఖ్యంగా ఏదైతే వెంగమాంబ అన్నదాన సత్రంలో భక్తులకు వితరణ చేసే అన్నదానం క్వాలిటీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదని ఈ సందర్భంగా సూచించారు. దీంతో పాటు అటవీ విస్తరణ కొంత తగ్గిన పరిస్థితి తిరుమలలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే పెద్ద ఎత్తున గెస్ట్ హౌస్ల నిర్మాణము, అదేవిధంగా వివిధ అవసరాల కోసం పెద్ద ఎత్తున తిరుమలలో చెట్లను నరికివేయడంతో పాటు ఆ అటవీ ప్రాంతాన్ని టీటీడీ అటవీ ప్రాంతాన్ని ఇతర నిర్మాణాల కోసం వాడుతున్న నేపథ్యంలో తిరుమలలో మరింతగా చెట్లు పెంపకం ఏర్పాటు చేయాలి, తిరుమల మొత్తం పచ్చగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మరోవైపు భక్తుల నుంచి ఎప్పటికప్పుడు వారి సమస్యల పట్ల స్పందన ఏం జరుగుతోంది, టీటీడీలో ఏ విధంగా సేవలు అందుతున్నాయన్న విషయాన్ని మాత్రం భక్తుల నుంచి సమాచారం తీసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశాడు. అదేవిధంగా ప్రతి భక్తుడిని యొక్క అనుభవాలను, అభిప్రాయాలను ఖచ్చితంగా తీసుకునే విధంగా ఒక పుస్తకాలను కానీ ఇతర విధానాలను కానీ మెయింటైన్ చేయాలి. అందుకోసం టెక్నాలజీని కూడా వాడుకోవాలని అధికారులకు సూచించిన పరిస్థితి. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో కూడా మరింత మెరుగైన సౌకర్యాలు అందరికీ భక్తులకు అందుబాటులో ఉండాలని ఆనం రామనారాయణ రెడ్డికి సూచించడంతో పాటు టీటీడీ సహాయ సహకారాలు తీసుకోవాలి. టీటీడీలో ఏ విధంగా మెయింటెనెన్స్ చేస్తున్నారో అదే విధమైన సహాయ సహకారాలు తీసుకొని అదేవిధంగా ఆర్థిక పరిపుష్టి పొందడానికి గల కారణాలు కూడా చూసుకోవాలంటూ కూడా ఆనం రామనారాయణ రెడ్డికి సూచించిన పరిస్థితి. మొత్తం మీద అయితే సుమారు 45 నిమిషాల పాటు సీఎం అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కువ శాతం అటు టీటీడీలో అన్నప్రసాదం క్వాలిటీ, దాంతో పాటు లడ్డూల క్వాలిటీ, క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలను ఆయన తెలిపారు. అదేవిధంగా తిరుమలలో ఆధ్యాత్మిక ఉట్టిపడే వాతావరణాన్ని కల్పించాలని కూడా చెప్పారు. ముఖ్యంగా విఐపీల పర్యటనలు వచ్చినప్పుడు చాలా మంది భక్తులను ఎక్కడికెక్కడ ఆపివేయడము, రహదారులు ఆపివేయడం లాంటి పరిస్థితులు లేకుండా విఐపీలు వచ్చినప్పుడు చాలా సింపుల్ గా స్వామివారి దర్శనాన్ని చేయించి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలి, హడావుడి కనిపించకూడదు అంటూ కూడా ఈ సందర్భంగా ఆయన టీటీడీ అధికారులను ఆదేశించారు. దీంతో పాటు టీటీడీకి అనుబంధంగా ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి స్విమ్స్ లో మరింతగా మెరుగైన
వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలో ఉన్న 2-3 సూపర్ స్పెషాలిటీల్లో స్విమ్సే మొదటిదని, అలాంటి స్విమ్స్ యొక్క పరిస్థితి మరింత మెరుగుపడాలి. దీంతో పాటు ఎక్కడైనా ఖాళీలు ఉంటే వెంటనే భర్తీ చేయాలి. ముందుగా చికిత్సకు వచ్చే రోగుల పట్ల సద్భావంతో వ్యవహరించాలి. అన్ని ప్రభుత్వ పథకాల స్కీములను కూడా ఇక్కడ అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులను ఆదేశించారు ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ దామోదర్.